హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఆల్ మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ మిక్చర్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. నేను కార్న్ ఫ్లేక్స్, ఇంకా బూందీలు, పల్లీలు, పుట్నాలతో చేశానండి. చాలా బాగా వచ్చింది. మిక్చర్ చాలా టేస్టీగా వచ్చింది, కరకరలాడుతూ. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి, స్కూల్లో స్నాక్స్ పిల్లలకి బాక్స్లో పెట్టొచ్చండి. పెద్దోళ్ళు కూడా తినొచ్చు. మనం బయట ఫుడ్ అంతగా మంచిగా ఉండట్లేదు కదా, మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను శనగపిండి తీసుకున్నాను. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. నేను ఒక కప్పు శనగపిండి తీసుకొని ఇలా చిక్కగా కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసుకొని ఇలా చిక్కగా కలుపుకోవాలి. క్వాంటిటీ అయితే నేను చూపిస్తున్నాను, ఇలానే కలుపుకోవాలి. ఇలా అయితేనే బూందీ చాలా బాగా వస్తుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బూందీ తొందరగా పైకి రావాలంటే నూనె అయితే బాగా హీట్ అవ్వాలండి. అలా హీట్ అయితేనే తొందరగా పైకి తేలుతుంది, చాలా బాగా వస్తుంది బూందీ కూడా. మీరు చూడొచ్చు వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను కదా. ఇలా బాగా హీట్ అవ్వాలండి. మధ్యలో ఒక గంట తీసుకొని తిప్పుతూ ఉండాలి, ఇంకా తొందరగా అయిపోతుంది. ఇలా అన్నీ ఇలానే చేసుకోవాలండి. ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయితేనే చాలా టేస్ట్గా వస్తుంది, కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడొచ్చండి, ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా, చూపిస్తున్నాను వీడియోలో. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అలా అయితేనే కరకరలాడుతూ వస్తుంది. ఇక మనము పక్కన ప్లేట్లో తీసుకుందాం. ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ప్లేట్లో తీసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలానే అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోండి. మనం ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు, ఇంకా చాలా బాగా వస్తుంది. అన్నీ ఇలానే చేసుకొని తీసేయాలి. ఇదైతే కార్న్ ఫ్లేక్స్ అండి. ఇవి కిరాణా షాప్లో కూడా దొరుకుతుందండి. ప్యాకెట్ అయితే 20 రూపీస్ అట్లా ఉంటుంది. ఇవి కూడా చాలా బాగా వచ్చింది. ఇవి కూడా సపరేట్గా కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా ఇవి సపరేట్గా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇది కూడా వేడిగా ఉండాలి నూనె అయితే, అలానే తొందరగా పైకి వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకొని అన్నీ కలుపుకోవాలి. ఒకసారి మీరు చూడొచ్చు వీడియోలో, చూస్తున్నారు కదా. వడియాలు లాగానే వస్తుందండి, కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక అన్నీ పక్కన ఇలా తీసేసుకోవాలండి. ఒక్కసారి ఇలా వేస్తే పైకి వచ్చేస్తుంది. అలా నూనె హీట్ అవ్వాలి, అయితే బాగా వస్తుంది. ఇలానే అన్నీ ఇలానే చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను మళ్ళీ. ఒక్కసారిగా పైకి వస్తుంది, అయిపోయినట్టే అండి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనము ఇంకా దీంట్లో జీడిపప్పు అయినా సరే, ఇంకా వేరే కారపూసలైనా చేసుకోవచ్చండి. నేనైతే ఈ మూడిటితోనే చేశాను. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. బయట ఫుడ్ అయితే ఇప్పుడు అస్సలు మంచిగా వస్తలేదు కదా, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇలా పెట్టొచ్చండి. స్నాక్స్ టైంలో స్కూల్ నుంచి వస్తూ ఉంటారు కదా పిల్లలు, అప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా. ఇలానే ఇంకా దీనికి ఇలా అన్నీ చేసేసుకుంటే అయిపోయినట్టే అండి. చూపిస్తున్నాను కదా, చూడండి కరకరలాడుతూ ఉంటుంది, చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు పుట్నాలు కూడా ఫ్రై చేసుకుందామండి. నేను పుట్నాలు కూడా చూపిస్తున్నాను. పుట్నాలు కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా పల్లీలు, జీడిపప్పు, ఇంకా కరివేపాకు ఇక అన్నీ వేసుకోవచ్చండి. నేను ఇంకోసారి ఇవన్నీ కలిపి ఒక మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఈ మూడింటితోనే సరి చేసేసాను. చాలా బాగా వచ్చింది. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ ఉపయోగపడే వీడియోసే ఉన్నాయండి. ఎంటర్టైన్మెంట్, కుకింగ్స్ అయినా, మార్కెటింగ్, షాపింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఇవి పుట్నాలు కూడా ఫ్రై అయ్యాయి. మనం బయట తీసుకుందామండి. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకుందాం. పల్లీలు కూడా ఫ్రై అవ్వనిచ్చి పక్కకు తీసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. అన్నీ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు బయట తీసేసుకుందాము. ఇప్పుడు తర్వాత మనం ఇవన్నీ కలుపుకుందామండి. ఇవి కొంచెము ఏమేమి మసాలా వేయాలో నేను వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కువ కారం లేకుండా తక్కువగా చిన్నపిల్లలు కూడా తినేటట్టే చూపిస్తానండి. చూడొచ్చు వీడియోలో అయితే. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి. స్పైసీ ఉండదు. ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువనే కారం వేసేసుకోవచ్చండి. తర్వాత అలా కాకపోయినా కొంచెం ఎల్లిపాయలు, కొంచెం కారము, కొంచెం సాల్టు, కొంచెం ధనియాల పొడి ఇవి వేసి రోకల్లో దంచి తాలింపు వేసుకున్న చాలా బాగా వస్తుంది. నేనైతే ఇలానే చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియోతో బాయ్ అండి.